మంచిర్యాల జిల్లాలో లక్సెట్టిపేటలో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. గాలుల ధాటికి రేకుల షెడ్డు కూలి 4 రైతులు చనిపోయారు. వర్షానికి తడవకుండా ధాన్యాన్ని కాపాడుకునేందుకు రేకుల షెడ్డులో భద్రపరుస్తూ ఉండగా ఒక్కసారిగా ఈదురుగాలులు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షెడ్డు కుప్పకూలడంతో రైతులు వెంకటేష్, అభిరామ్, లచ్చన్న, నాగరాజు చనిపోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. వారిని లక్సెట్టిపేట, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు. గత రాత్రి ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు ఒరిగిపోవడంతో విద్యుత్ నిలిచిపోయింది. ఆ రైతులు వడ్లు బాగా వర్షానికి వర్షపడక పక్కకున్న రేకుల షెడ్లో వచ్చి ఉండడం జరిగింది. ఆ రేకుల షెడ్డు పైన కూలి 2 స్పాట్ల డెడ్ అయ్యారు. ఇంకొక 4కి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గంపలపల్లిలో కూడా 2 చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇదైతుంది. 20 రోజులైనా కూడా ఇదివరకు ధాన్యం కొనడం లేదు. ఇది చాలా ఇబ్బందులు పడతారు రైతులు. చాలా కష్టాలు అవుతాయి కానీ ఏ అధికారి పట్టించుకోవడం లేదు. కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పినా ఏ మిల్లర్స్ కానీ పట్టించుకోకనే మాకు ఈ గోసకొచ్చింది. ఇలా రైతులు చనిపోవడానికి కారణం ప్రభుత్వమే తప్ప మరొకటి లేదని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం చనిపోయిన రైతు అందుకండి వర్షానికి వచ్చినాం పంటలు చేసుకుంటారు. అయితే ఇక పంటలు తప్పి బాగా వారం ఇచ్చినాక ఆ రేప చెట్టు పక్క పడుతుండే కాటుకు. అయితే ఆ కాటుకు వర్షానికి ఆగినాం. ఈ వర్షం తప్ప మన ఇంటికి వేరే పక్క ఇది వరకు మళ్ళీ లోపల చెట్లకి వెళ్ళాం. చెట్లకపోతే ఇక వర్షం అటు ఇటు మా 3-4 దిగుల వేసి గత ఒక్కసారి బలబలా కూల వరకు 50 బయట కానీ మాకు కూడా వాళ్ళు లోపల ఇంకా 3 మనుషులు ఉంటాయి. వాళ్ళ గురించి బాగా పోయడం నచ్చలేదు, ఒక్కొక్కసారి నచ్చలేదు. ఇక వర్షం తగ్గాక మా ఊళ్ళో వచ్చి తీసుకుంటారు. ఇద్దరు ఏం పేరు? ఒక ఆయన పేరు సాకలయ్య పేరు కానీ ఒక ఆయన ఏమో